శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగము నుండి ఈవేళ మనం 37వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలనే ప్రకారము బూడిదిగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మమొనర్చి పూర్తిగా అజ్ఞానాన్ని నాశనము చేయగలదు. జ్ఞానమును అగ్నితో పోల్చి దాని మహిమను ఇచ్చట వర్ణించుతున్నారు భగవానుడు. దుఃఖరాహిత్యము జన్మరాహిత్యము చేయగలుగును. జన్మరాహిత్యము కర్మరాహిత్యము వలన సిద్ధించును. కర్మరాహిత్యము జ్ఞానప్రాప్తి వలన చేకూరును. కొండంత కట్టెల రాశినైనను అగ్ని బూడిదిగా చేసి వేయగలదు కదా. అట్లే సంచిత కర్మలనేకములుండినను వానినన్నిటినీ జ్ఞానమను అగ్ని వినాశమొనర్పగలదు. అయితే బాగుగా జ్వలించుతున్న అగ్ని మాత్రమే ఆ కార్యమును సాధింపగలదు, మందాగ్ని కాదు. కనుకనే సమిద్ధో అగ్ని అను పదమును ప్రయోగింపబడినది. కాబట్టి జ్ఞానము పరిపూర్ణముగా సంప్రాప్తించబడల జ్ఞానము అనేటువంటిది పరిపూర్ణముగా సంప్రాప్తించనిచో కర్మ సంచయము రహితము కానేరదు. స్వప్నమును చూచి స్వప్న మనుజుని కర్మ మేలుకొనిన పిదప ఎట్లు నశించునో అట్లే జ్ఞానప్రాప్తి రూప జాగ్రత్తచే సంసార స్వప్న సంబంధ కర్మయంతయు జీవునకు తొలగిపోవును. సర్వకర్మాణి అని చెప్పినందువలన సమస్త కర్మలను కర్మబంధములను జ్ఞానముచే మనుజుడు దాటివేయగలడని స్పష్టము చేయబడినది. జ్ఞానమనగా ఏమిటి? ఆత్మ అనాత్మ విచారణచే దృశ్యమును మిథ్యగా భావించి త్రోసివైచి దృగ్రూప ఆత్మను అవలంబించుట. కాబట్టి జనన మరణ రూప కర్మ ఫలమును తప్పించుకొనదలుచువాడు జ్ఞానమును తప్పక సంపాదించవలెనని ఈ శ్లోకము ద్వారా స్పష్టమవుతున్నది. చీయత్తే అనగా చాస్య కర్మాణి తస్మన్ తృష్టి పరావరే. సంపాదించవలెనని ఈ శ్లోకము మనకు ఈ విధంగా చెప్పినది కదా. పరమాత్మను గాంచిన వాని కర్మలన్నీ నశించిపోవుచున్నవి అను ముండకోపనిషత్తు వాక్యము కూడా మనకు ఈ సత్యమునే తెలియచేసినది, రుజువు చేసినది. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశము, వేదముల యొక్క సారాంశము. పాలు వలన పెరుగు, పెరుగు వలన ఎన్న, ఎన్న వలన నెయ్యి, నెయ్యి చేతికి రావాలి అంటే అంత శ్రమ పడితే అది వస్తుంది. ఆ విధంగా మానవుడు ఉపనిషత్తులని వేదాలని ఇవి అన్నిటినీ పరిశోధన చేయగలిగినటువంటి సమయము ఓపిక ఉండదు. అది అంతా కూడా చేసినంతటి ఫలము ఫలితము ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి సారాంశము, వేదములలో ఉన్నటువంటి సారాంశము అంతా కూడా భగవద్గీతలో విమిడ్చారు భగవానుడు.
కనుకనే భగవద్గీతను ఒక గ్రంథము మనము చదువుకుంటే ఉపనిషత్తులు చదివినట్టే, వేదములను చదివినట్టే, సర్వశాస్త్రములను చదివినట్టే, అందులో ఉన్నటువంటి మర్మ ధర్మములు అన్నీ కూడా మనకు భగవద్గీత ద్వారా సునాయాసముగా తెలియబడుతుంది అని మనం గ్రహించాలి. కర్మ సంచయం ఎట్లు తొలగును, సంచిత కర్మములు మనకు ఏ విధంగా తొలుగును అనగా జ్ఞానముచే మనకు తొలుగును. ఎట్లా అన్నప్పుడు మండుచున్న అగ్ని కట్టెలను దహించునట్లు జ్ఞానము కర్మలన్నిటినీ భస్మీభూతమునర్చగలదు. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు. సర్వకర్మములో అగ్నిదేవుడికి ఏ విధంగా ఆహుతి అవుతుందో ఆ విధంగా భగవద్గీత అనే ఒక మహద్గ్రంథాన్ని చదవగలిగేటువంటి జ్ఞానం మనకు కలిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి మర్మధర్మములు క్షుణ్ణంగా అర్థము చేసుకొని అందులో ఉన్నటువంటి ధర్మములకు ధర్మబద్ధులై జీవితమును కొనసాగించినటువంటి వాడు ఆచరణ యోగ్యమైనటువంటి జీవితమును సదా గడుపుతూ వస్తాడు. అటువంటి వాడు కర్మములను పూర్తిగా దహింప చేసుకుంటాడే గాని కర్మములను సంచిత కర్మములను పెంచుకొని ఆగమ ప్రారాబ్ధములను అనుభవించడానికి అవకాశం అతనికి ఉండదు. కర్మములనే సంచితములో చేర్చుకోడు. గతములో చేసినటువంటి దీని అన్నిటినీ కూడా సంచిత కర్మములను ఇప్పుడు హరించుకోవడానికి ఇది ఒక సునాయాసమైనటువంటి మార్గము అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. జ్ఞానము యొక్క మహిమను నిరూపించాడు భగవంతుడు ఇక్కడ. అది కర్మ రాసులను నిర్మూలమనచ్చే జీవుని బంధ విముక్తినిగా చేయగలదు. ఇందులో అనుమానము లేదు అని మనకు రాగి తామ్రంపై రాసిచ్చినట్టు చెప్పాడు. ఆ జ్ఞానం ఎట్లు చేకూరగలదో భగవంతుడు 38వ శ్లోకము ద్వారా కూడా మనకు బాగా తెలియచేస్తాడు. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.